శాసనసభ్యులు తమ్ముడు అనిల్ మార్గ్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథి తమ్ముడు గోవింద గణేష్ మార్గ్ గారు, వేదికలు ఉన్నటువంటి నాయకులందరికీ, ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మహిళలకు సామాజిక ఉద్యాన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు నాకంటే సీనియర్ ఎవరు లేరు. అయినా మండలానికి వేసిన, నియోజకవర్గానికి వేసిన, ఈ ఉమ్మడి రాష్ట్రం అంతటా తిరిగిన ఆంధ్ర రాయలసీమ, మన తెలంగాణలో ఒక వరంగల్ తప్ప 5 జిల్లాలు తిరిగి 1660 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన, 2 సార్లు అరణ్య రాత్రి చేసిన, 40 మందికి గుండెగా ప్రశాంతి చేసిన, అరెస్ట్ అయిన అన్నతోటి ఇవన్నీ జరిగింది. మరి మీరు ఇంకొకరు మన జాతిని ముందుకు తీసుకున్న కాడ మీరందరూ ముందుంటారని కోరుకుంటూ, నేను పెద్దోళ్ళే, ఉద్యమంలో అన్న పూర్తి స్థాయిలో లేకపోవచ్చు, కానీ పోరాటం మాత్రం మొదటి నన్ను చూస్తూనే ఉంది. మధ్యలో ఆయన లేడు, కానీ దాని యొక్క బాధ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగిన మహిళలను కూడా ఇన్ఛార్జ్ చేసిందని, ఉమ్మడి రాష్ట్రానికి తిరిగిన నేను నిజామాబాద్ 2 సార్లు ఇన్ఛార్జ్గా పోయినా. వాళ్ళు ఏమన్నారంటే, అన్న నువ్వు 2 సార్లు వచ్చి మమ్మల్ని వానికి ఇచ్చినావు, నిద్రవారికి లేదు, నేను స్టేజ్ లేదు అన్న. కొంచెం బాధపడ్డా. అయినా సచ్చినా బతికైనా ముఖ్యమంత్రి ఇది ఒకటే విషయం చెప్పాల్సిందా. నేను ఇంత పెద్ద మనిషిని నా ఉదయాలు ఉండేది అని అనుకుంటాను. నాకు ఆదిలాబాద్ తూర్పు ఉమ్మడి జిల్లా అటిచ్చిన పోత మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పంపించిన కానీ పోతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి